వివేకానందుని గురించి మనము ఇప్పుడు ఎందుకు అనుకోవాలంటే ఆయన దాదాపు ఆ, 120 సంవత్సరాలకు పైన అయింది ఆయన పార్థివ దేహాన్ని వదిలి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలవెన్స్ ఏమో అని అనిపిస్తుంది. వివేకానందుని యొక్క పర్సనాలిటీ, ఆయన చేసినటువంటి పని, ఆయన వ్యక్తిత్వము, తర్వాత ఆయన రచనలు కానీ, ఆయన బోధనలు కానీ అవన్నీ కూడా ఆనాడు ఎంత రిలవెంటో ఇప్పుడు ఇంకా ఎక్కువ రిలవెంట్ ఏమో అని నాకు అనిపిస్తుందండి. ఎందుకు సార్ అట్లా? సమాజానికి చాలా రిలవెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కాలానికి మన ఇండియా ఎలా ఉండింది? ఇండియా ఇట్ వాజ్ ఎ కాలనైజ్డ్ ప్లేస్. కాలనైజ్డ్ అంటే ఒట్టిగా ఫిజికలీ పొలిటికలీ కాలనైజ్డే కాదు, ఇంటలెక్చువలీ కాలనైజ్డ్. తర్వాత ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రాపర్టీ వాజ్ లూటెడ్ బై ది బ్రిటిష్ పీపుల్. అలాగే ఇంకా పొలిటికలీ ఇంటలెక్చువల్లీ అన్ని రకాలుగా కాలనైజ్డ్ అయినటువంటి ప్లేస్. తర్వాత పేదరికంలోకి నెట్టబడినటువంటి దేశము. సో అట్లాంటి సందర్భంలో బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు అవన్నీ కూడా ఆయన చూశాడు. అబ్రహామిక్ రిలీజియన్స్ యొక్క ఎత్తుగడలు, వాళ్ళు ఏ విధంగా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి అనేటువంటి దీంతో అజెండాతో ఉన్నారు, ఎలాగా ఇక్కడి వాళ్ళ సహాయాన్ని ఎలా తీసుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన చూశాడు అనమాట, ఫిజికల్గా చూశాడు. తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే ఆయన సమయంలో ఉన్నటువంటి ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయో, థ్రెట్స్ అంటే మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఆ కాలంలో ఎంత థ్రెట్స్ ఉన్నాయో ఇప్పుడు అదే థ్రెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు కూడా మనకు బయట నుంచి థ్రెట్స్ ఉన్నాయి. ఏదో భారతదేశాన్ని బ్రేక్ చేయాలనేటువంటిది ఎవడో జార్జ్ సోరోస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్లాంటివన్నీ భారతదేశాన్ని బ్రేక్ చేయాలి అనేటువంటి వాళ్ళు కొంతమంది. తర్వాత మన దగ్గరే ఉన్నటువంటి మేధావులు, మన దగ్గరే ఉన్నటువంటి వామపక్ష వాళ్ళు కావచ్చు, లేటెస్ట్గా వచ్చినటువంటిది మన కేరళ సీఎం గారు లేటెస్ట్గా ఆయన కూడా హిందూ సనాతన ధర్మం ఉంటే ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ అంటాడు. సంవత్సరం కిందట ఇంకొక తమిళనాడు ఇప్పుడున్న డిప్యూటీ సీఎం ఆయన కూడా సనాతన ధర్మం ఈజ్ ఈక్వల్ టు కాస్ట్, అది మలేరియా, డెంగ్యూ అన్నాడు. సో కాబట్టి వివేకానంద సమయంలో మనకు మన దేశానికి ఎంత ప్రమాదం ఉన్నదో ఇప్పుడు కూడా అంతే ప్రమాదం ఉన్నది. బయట శక్తుల నుంచి, లోపల వాళ్ళ నుంచి, అన్ని దిక్కుల నుంచి ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి అప్పుడు అంత లేదనుకుంటున్నాను సార్, ఇప్పుడే ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఇది ఇంకా ప్రమాదకరమైనది. ఎందుకంటే వాళ్ళు నాటినటువంటి బీజాలు ఇప్పుడు వృక్షాల్లాగా తయారయ్యి వీళ్ళందరి మనసుల్లో చాలా గట్టిగా నాటుకుపోయింది. పర్టికులర్లీ కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఇట్లాంటి ప్లేసుల్లో. కాబట్టి అప్పటికంటే ఇప్పుడే మీరు అన్నట్టుగా ఇంకా ప్రమాదంగా తయారైంది అనిపిస్తుంది. కాబట్టి సనాతన ధర్మం గురించి కొంత సరైనటువంటి అవగాహన రావాల్సినటువంటి అవసరం చాలా చాలా ఉందండి. అందువల్ల వివేకానందుడు చెప్పినటువంటి బోధనలు ఇప్పుడు చాలా చాలా అవసరం అని నేను నమ్ముతానండి. ఎందుకంటే వివేకానందుడు ఒక రకమైనటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కాన్ఫ్లిక్ట్ అంటే ఎలాగంటే, ఒకవైపు సనాతన ధర్మంలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ని పట్టుకొని దాన్ని ఏకిపారేశాడు. ఇంకొక వైపు సనాతన ధర్మం కంటే గొప్ప ధర్మం లేదని పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్లో కావచ్చు, ఇంకెక్కడన్నా అమెరికాలో ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కావచ్చు, ఇక్కడంతా కూడా అలాగే చెప్పాడు అనమాట. అంటే ఆయన చేసింది ఏంటి? దీనిలో ఉన్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటి గట్టిగా ఫైట్ చేశాడు. ఇండియాలో ఉన్నప్పుడు చాలా ముక్కుకు సూటిగా చెప్పాడు, అయ్యా బ్రాహ్మలారా, మీరందరూ కూడా ఒక పెద్ద ట్రెజర్ హౌస్ పైన కూర్చున్నారు, అది ట్రెజర్ అనేది మీకు తెలియడం లేదు, దాన్ని అంతా బయటికి తీసి అందరికీ పంచండి అని చెప్పిన బ్రాహ్మలుగా చెప్పాడు. క్యాస్టిజం అనేటువంటిది ఇవన్నీ కూడా మన ధర్మానికి చాలా చెడ్డ. దళితులకు కూడా ఒక మాట చెప్పాడు సార్, మీరు అనవసరంగా మీ శక్తిని పాడు చేసుకోకండి, అది కూడా అన్నాడు. మీ ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని యుద్ధానికి వెళ్ళకండి, మీరు వాళ్ళలాగా ఆ విద్యను సంపాదించండి. ఎగ్జాక్ట్లీ, ఇది ఎవరి సొత్తు కాదు, ఇది అందరి సొత్తు అనే మాట చెప్పాడు. ఎందుకంటే ఆయన స్వయంగా ఆయన బ్రాహ్మణుడు కాదు కాబట్టి ఆయన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎలా చదివి, సంస్కృతంలో పోయిటరీ రాసి ఇంత పాండిత్యాన్ని సంపాదించి, ఇంత జ్ఞానాన్ని సంపాదించినటువంటి వ్యక్తి కదా. ఆయన సమయానికే ఇవన్నీ కూడా చాలా మందికి తెలిసి ఉండేవి. కాబట్టి ఆయన ఒకవైపు సూటిగా చెప్పాడు, అస్పృశ్యత అనేది మన ధర్మశాస్త్ర గ్రంథాల్లో లేదు, ఇది మన పైన అట్రిబ్యూట్ చేశారు అని చెప్పాడు అనమాట. సో అట్ ది సేమ్ టైం అక్కడెక్కడో విదేశాలకు వెళ్ళి తిట్టకుండా మన ఇప్పుడు కొంతమంది రాహుల్ గాంధీ నాయకులు చేస్తున్నట్టుగా అక్కడికి వెళ్ళి అలా చేయలే. అక్కడికి వెళ్ళి దీనిలో ఉన్నటువంటి తత్వం ఏంటి, అక్కడ మాట్లాడింది ఏమిటి, కేవలం మన భగవద్గీత ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి తత్వాన్ని అక్కడ వెళ్ళి మాట్లాడాడు ఆయన. నాట్ ఏ వర్డ్ మోర్. అక్కడ వెళ్ళి మళ్ళీ ఇంకేదో వైష్ణవిజము, శైవిజము ఇట్లా వాటి గురించి మాట్లాడలే, ఇంకేదో ఆ పూజలు ఎలా చేయాలి, యజ్ఞాలు ఎలా చేయాలి అని మాట్లాడలే.